సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో December 13th రోజు మన జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ ఉంది కదా. ఈ లాస్ట్ మ్యాచ్ కోసం అయితే మన WWE ఒక మంచి టోర్నమెంట్ పెట్టింది. చాలా మంచి సూపర్ స్టార్స్ దాంట్లో ఫైట్ చేస్తున్నారు. అండ్ మీకు తెలుసు, ఒక రూమర్ ఉంది మన దగ్గర. అండ్ రూమర్ ఏంటంటే, ఈ లాస్ట్ మ్యాచ్లో మన జాన్ సీనాతో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ లాస్ట్ అపోనెంట్ ఇంకెవరో కాదు, మన గుంథర్ ఫైట్ చేస్తాడు జాన్ సీనాతో అని. ఇలాంటి రూమర్ మనకి ఎప్పటి నుంచి వస్తుంది? చాలా టైం నుంచి వస్తుంది. ఎందుకంటే గుంథర్ గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్కి రిటైర్ చేసిండు. సో అలాంటిది జాన్ సీనాకి చేసినా ఓకే అని కొంతమంది ఫ్యాన్స్ టాక్. అండ్ కొంతమంది ఏంటంటే వద్దు, గుంథర్ చేయకూడదు, గుంథర్ అస్సలు వద్దు అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ది ఒక టాక్ అంటే ఉంది అన్నమాట. బట్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి చెప్పబోతున్నాను బాస్. అండ్ ఈ రూమర్ ఒక నిజమైందనుకో, నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా పిచ్చిగా ఉంటుంది, చాలా కిరాక్గా ఉండొచ్చు అండ్ చాలా బేకార్గా ఉండొచ్చు. నాకు తెలీదు ఈ రూమర్ ఇప్పుడు ఎంతవరకు నిజమవుతుందో, బట్ ఒక రూమర్ అయితే ఉంది బాస్. అండ్ రూమర్ ఏంటంటే, మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ ఫైనల్ మ్యాచ్లో ఫైనల్ అపోనెంట్ ఇంకెవరో కాదు, మన జే ఊసో కావచ్చంట. ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి రాయల్ రంబల్ గెలవడం, జాన్ సీనాకి ఎలిమినేట్ చేసి మరీ గెలవడం జే ఊసో. సో వీళ్ళ మధ్యలో స్టోరీ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టోరీ ఉంది. అండ్ ఒకవేళ జే ఊసో ఫైట్ చేస్తే జాన్ సీనాతో లాస్ట్ మ్యాచ్లో ఎట్లుంటుంది, జే ఊసో రిటైర్మెంట్ చేస్తే జాన్ సీనా ఎట్లుంటుంది అని ఈ టైప్లో ఒక రూమర్ అయితే ఉంది బాస్. ఓకే, ఇది జస్ట్ ఒక రూమర్. చూడండి, గుంథర్ పేరు ఒక రూమరే, మర్చిపోకుండ్రి. గుంథర్ ఫైట్ చేసిన ఆ రూమర్ నిజమైనట్టే, జే ఊసో ఫైట్ చేసిన ఈ రూమర్ నిజమైనట్టే. కానీ ఇప్పుడు ఈ రూమర్లో ఒక మసాలా ఉంది. ఈ మసాలా విన్న తర్వాత మీరైతే చాలా అంటే చాలా షాక్ అయిపోతారు బాస్, చాలా షాక్ అయిపోతారు. అండ్ అదేంటంటే, జే ఊసో ఇప్పుడు ఈ టోర్నమెంట్ గెలవాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ రూమర్ క్లియర్గా అయినండి, సర్వైవర్ సిరీస్లో మన జే ఊసో హీల్ టర్న్ చేస్తాడు, విజన్ ఫ్యాక్షన్ సైడ్ వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే, ఇప్పుడు టోర్నమెంట్ నడుస్తుంది కదా, సో దాంట్లో ఈ విజన్ ఫ్యాక్షన్ హెల్ప్ చేస్తుంది జే ఊసో గెలవడానికి. అండ్ జే ఊసో గెలుస్తాడు ఈ టోర్నమెంట్ మ్యాచ్, ఫైనల్ అపోనెంట్ అయిపోతాడు జాన్ సీనాకి. అండ్ December 13th రోజు మేబీ విజన్ ఫ్యాక్షన్ హెల్ప్ వల్లనే జే ఊసో జాన్ సీనాకి లాస్ట్ మ్యాచ్లో ఓడిపించేస్తాడు. సో ఈ టైప్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాన్ సీనాకి ఎవరు ఓడిపిస్తారో వాళ్ళకి ఒక హేట్ మాత్రం వస్తుంది బాస్, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎంత మంచి సూపర్ స్టార్ ఉన్నా సరే ఒక హేట్ వస్తుంది జాన్ సీనా ఫ్యాన్స్ సైడ్ నుంచి. ఆ హేట్ కంపల్సరీ తట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఆ హేట్ ఒక హీల్ సూపర్ స్టార్కి వస్తే ఇంకా మంచిదే, ఆ సూపర్ స్టార్ కోసం పండుగనే. ఎందుకంటే WWEలో రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో గుంథర్ ఒకవేళ జాన్ సీనాకి ఓడిపించినా ఓకే, గుంథర్కి అలవాటే, గుంథర్ కెరియర్ కోసం అది మంచిదే. సో ఈ రూమర్ అయితే ఉంది. కానీ ఒకటిసారి అవుట్ ఆఫ్ నోవేర్ ఈ రూమర్ వస్తుంది, జే ఊసో ఒకవేళ విజన్ ఫ్యాక్షన్ సైడ్ వెళ్ళిపోతే, హీల్ టర్న్ చేస్తే, అండ్ జే ఊసో విజన్ ఫ్యాక్షన్ హెల్ప్ వల్లనే జాన్ సీనాకి ఓడిపించేస్తే. ఒకసారి ఆలోచించి చూడండి, నిజంగా అంత షాకింగ్ ఉంది కదా, చాలా షాకింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా షాకింగ్ ఉంటుంది నిజం చెప్పాలంటే. కానీ మీరే చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోమన్ రైన్స్ స్టోరీ లైన్ అంటే చూడండి, ఇప్పుడు ఈ రూమర్ పైన కొంచెం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం రూమర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు WWE అన్నప్పుడు 100 రకరకాల రూమర్స్ వస్తాయి. దాని దగ్గర ఇంట్రెస్టింగ్ రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు ఈ రూమర్ గురించి మాట్లాడితే, ఇప్పుడు రోమన్ రైన్స్, జిమీ ఊసో, జే ఊసో అంటే వీళ్ళది ఒక స్టోరీ సపరేట్గా నడుస్తుంది. సో ఇలా స్టోరీ సపరేట్గా తీసుకెళ్ళిపోతే పని అయిపోతుంది. ఇప్పుడు జే ఊసోకి రోమన్ రైన్స్తో ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే మీరు మర్చిపోయినారేంది, రోమన్ రైన్స్ రీసెంట్లీ లేనప్పుడు జే ఊసో ఏమని చెప్పిండు, ట్రైబల్ షీఫ్ ఏమనుకుంటే నాకేంది, ఇంత ఓపెన్లీ చెప్పిండు. ఎవరి ముందు చెప్పిండు? పాల్ హేమన్ ముందు చెప్పిండు. ట్రైబల్ షీఫ్ ఏమని అనుకుంటే నాకేంది అన్నట్టు మాట్లాడేసిండు అక్కడ. సో ఇదేంది,
ఇది మీరు మర్చిపోయినారా? సో ఈ స్టోరీ ఉంది కదా. సో అందుకనే జే ఊసో హీల్టన్ కావచ్చని ఒక రూమర్ ఉంది. ఒకవేళ జే ఊసో హీల్టన్ విజన్ ఫ్యాక్షన్ కాకపోయినా, అంటే జే ఊసో విజన్ ఫ్యాక్షన్లో అడుగు పెట్టినా పెట్టకపోయినా, ఇలా స్టోరీస్ సపరేట్గా తీసుకెళ్ళినా సరే, రోమన్ రేన్స్, జే ఊసో, జిమీ ఊసో ఇలా స్టోరీని కొంచెం సపరేట్గా తీసుకెళ్ళినా, ఇలా ట్రాక్ మార్చేసినా సరే, జే ఊసోది వచ్చిన ప్రాబ్లం ఉంది కదా, అది కంపల్సరీ బయటకు వస్తుందంట. అది ఫ్యూచర్లో కంపల్సరీ వస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి బాస్. ఇప్పుడు మీరు ఒకవేళ చూస్ చేసే ఉంటే మీరు ఏది చూస్ చేస్తారు? మీరు చెప్పండి మా రెసెంటల్ ఫ్యామిలీ, మీరు ఏది చూస్ చేస్తారు? మీరు జే ఊసోది హీల్ టర్న్ చేసి జే ఊసో విజన్ ఫ్యాక్షన్లో అడుగు పెట్టడం, జాన్ సీనా అలాంటి సూపర్ స్టార్కి ఓడిపియడం, సో ఇది మీరు చూస్ చేస్తారా? లేదా రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో ఇలా బ్లడ్ లైన్ స్టోరీ కొంచెం మలసై స్టార్ట్ అయిపోవాలి అండ్ ఈ ట్రాక్ కొంచెం సపరేట్గా అయిపోవాలి రోమన్ రేన్స్ది, అండ్ అప్పుడు జే ఊసో ఎట్లైనా ప్రాబ్లం ఆల్రెడీ చూపించేసిండు, ట్రైబల్షిప్ ఏమనుకుంటే నాకేందని చెప్పేసిండు. సో అప్పుడు ఆ టైంలో ప్రాబ్లం చూపించి జే ఊసో కొంచెం నారాజున్నాడు, కొంచెం హీల్గా మారిపోతున్నాడని ఈ టైప్లో సపరేట్గా స్టోరీ లైన్ చూపిస్తే ఓకేనా? లేదా విజన్ ఫ్యాక్షన్తో కలిసిపోయి హీల్ టర్న్ చేస్తేనే ఓకేనా? ఈ 2 ఆప్షన్స్ మీ ముందు ఉంటే మీరు ఏది చూస్ చేస్తారు? ఒకసారి కామెంట్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర మీ 2 యాంగిల్స్ ఉన్నాయి. రోమన్ రేన్స్తో హీల్ టర్న్, అంటే రోమన్ రేన్స్ ముందు హీల్గా అంటే జే ఊసో మారిపోవడం, ఇలా ట్రాక్ సపరేట్గా చేయడం, ఇది ఒక స్టోరీ ఉంది. అండ్ సర్వైవర్ సిరీస్లో జే ఊసో హీల్ టర్న్ చేసిన అది రోమన్ రేన్స్ ముందే చేస్తాడు. రోమన్ రేన్స్తో ప్రాబ్లం అప్పుడైనా ఉంటుంది, విజన్ ఫ్యాక్షన్తో కలిసిపోయినా ప్రాబ్లం ఉంటుంది రోమన్ రేన్స్తో జే ఊసోకి కంపల్సరీ. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, డబ్ల్యూడబ్ల్యూ దగ్గర. సో ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ చూస్ చేస్తారో అది ఇంపార్టెంట్, అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏ ఆప్షన్ చూస్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ బాస్. సో ఇప్పుడు మీరేమంటారో ఇంట్రెస్టింగ్ రూమర్ పైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన వార్ గేమ్స్ మ్యాచ్ గురించి అండ్ మన నెక్స్ట్ ఇయర్ కాబోయే రెసల్మేనియాది ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ గురించి. బాస్ చూడండి, నేను మీ దగ్గర రీసెంట్లీ ఒక వీడియోలో చాలా క్లియర్గా చెప్పేసినాను. ఈసారి వార్ గేమ్స్ ఉంది కదా సర్వైవర్ సిరీస్లో, ఈ వార్ గేమ్స్ నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఈ వార్ గేమ్స్ ఎండింగ్లో మనకి ఒక హింట్ దొరుకుతుందంట. రెసల్మేనియా 42 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ది ఒక హింట్ దొరుకుతుంది. నేను అందరికీ రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను, ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఒక రూమర్ ఏంటంటే షాక్ అవుతారు, అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి ఇవి ఆలోచిస్తుందంట. ఎస్, అంటే నేనే మీ అందరికీ చెప్పినాను ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఉంటాయని, అండ్ నేనే మీ అందరూ చెప్పినాను మన రోమన్ రేన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లేదా ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలవచ్చు. ఎస్, నేనే మీకు చెప్పినాను రెసల్మేనియాలో ఛాంపియన్ హ్యాజ్ ఎ ఛాంపియన్ రింగ్ బయట అడుగు పెడతాడని. బట్ చూడండి, నా పని మీ వారికి రూమర్స్ అప్డేట్స్ తీసుకురావడం. సో ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ నేను మీతో షేర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ రూమర్వి వస్తుంది, అండ్ అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఆలోచిస్తుందంట, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ బుక్ చేస్తే ఎట్లుంటుందని ఈ టైప్లో వీళ్ళు ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే మీరు రీసెంట్ టైం చూస్తే అర్థమైపోతుంది, ఇంతకుముందు రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రింగ్లో ఉండే, ద బీస్ట్ రిటర్న్ చేసి అటాక్ చేస్తున్నప్పుడు అప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు, ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్లీ రాలో రోమన్ రేన్స్ రింగ్లో ఉండి అటాక్ చేస్తున్నప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చిండు. అండ్ ఈ బ్రాల్లో చూస్తే మీరు బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రేన్స్ వీళ్ళిద్దరే ఫైట్ చేస్తున్నారు, అంటే అందరు ఫైట్ చేస్తారు బట్ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు అంటే ఫేస్ టు ఫేస్. సో నేను చెప్పేది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ మనకి కొన్ని హింట్స్ ఇస్తుంది ఇలా మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఉంటుందని. అండ్ రీసెంట్లీ రాలో పాల్ హేమన్ ఏమని చెప్పిండు బ్యాక్ స్టేజ్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా కోపంలో ఉన్నాడు, బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ కోసం వస్తుండు అని ఈ టైప్లో మన పాల్ హేమన్ రీసెంట్లీ చెప్పినారు. సో అందుకనే ఒక లెక్కలో చూస్తే ఎస్ ఇన్ ఫ్యూచర్లో ఇలా మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు అది రాయల్ రంబల్లో ఉంటుందా, లేదా ఎలిమినేషన్ చేంబరా, లేదా ఇంకో వేరే ప్రీమియర్ ఈవెంటా, లేదా రెసల్మేనియానా, ఇన్ ఫ్యూచర్లో మ్యాచ్ మాత్రం ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఈ మ్యాచ్ జరిగితే ఎట్లుంటుందని ఈ టైప్లో వీళ్ళు ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు మనము ఈ రూమర్ పైన కొంచెం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీ అందరూ గుర్తుండొచ్చు ఒక రూమర్,
బ్రాన్ బ్రేకర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఇది. సో ఒకవేళ మన విజన్ ఫ్యాక్షన్ బ్రాక్ లెస్నర్కి బిట్రే చేస్తే అది ఏదో ఒక రోజు చేస్తుంది, ఆ టైం వస్తుంది. ఎందుకంటే ఈ విజన్ ఫ్యాక్షన్ క్రియేట్ కాక ముందు నుంచే బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ పైన మనకి ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి. ఎస్, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ పైన రూమర్స్ ఉన్నాయి, బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ పైన అవి రూమర్స్ ఉన్నాయి. సో ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు WWE ఒకవేళ రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడని ఈ టైప్లో ఫిక్స్ అయితే ఇక బ్రాక్ లెస్నర్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తే అండ్ సెత్ రాలిన్స్ అప్పటికి రాకపోతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతుంది. రోమన్ రైన్స్ వర్సెస్ మన సీఎం పంక్ కావచ్చు, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్బీ కావచ్చు. సో ఈ టైప్లో నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో వీళ్ళు వెళ్ళొచ్చు, ఈ టైప్లో మ్యాచెస్ కావచ్చు. కానీ ఇప్పుడు WWE ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఇలా తమాషా ఇదంతా చూసి బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రైన్స్ బుక్ చేద్దామా అన్నట్టు ఇలా ఆలోచిస్తున్నారంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మంచిగా ఉంటుందా రెసల్మేనియాలో బ్రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేస్తే? ఒక లెక్కలు చూస్తే మంచిగా ఉంటుంది, ఇది ఒక బిగ్ మనీ మ్యాచ్. బ్రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే ఇది ఎన్నిసార్లు జరిగినా ఒక బిగ్ మనీ మ్యాచ్ ఇది. అండ్ ఈసారి సిచ్యువేషన్ మొత్తం వేరే ఉంది కదా. సో అందుకనే రోమన్ రైన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ అనేది జరగచ్చు అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఈ మ్యాచ్ ఉంటే ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే మీరు రోమన్ రైన్స్కి ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్లోనే చూడాలనుకుంటున్నారా? ఎందుకంటే బాస్ ఇంకొక రూమర్ ఉంది, నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పినాను. రోమన్ రైన్స్ ఒక రూమర్ ప్రకారం చూస్తే రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడు, లేదా మన రోమన్ రైన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలిచి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడని నేను మీ అందరికీ ముందు చెప్పినాను. సో ఎస్, అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన అవి రూమర్స్ వస్తున్నాయి, లేదంటలేను. కానీ ఇది ఒక రూమరే కదా, రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడని. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకవేళ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే, కానీ ఇప్పుడు రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇక ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలిచి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు రోమన్ రైన్స్ వీళ్ళతో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఫైట్ చేయకుండా ఇప్పుడు మేబీ ఫైటల్ 4 కావచ్చు, చెప్పలేము, లేదా రోమన్ రైన్స్ సింగిల్ మ్యాచ్ కావచ్చు. కానీ ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే రోమన్ రైన్స్కి మీరు ఛాంపియన్ చేయండి, అండ్ రోమన్ రైన్స్ డబుల్ ఛాంపియన్ అయిపోతే ఇంకా మంచిదే అంటున్నారు. రోమన్ రైన్స్కి అంటే మళ్ళొకసారి డబుల్ ఛాంపియన్లా చూడాలనుకుంటున్నారు. అంటే రోమన్ రైన్స్ సీఎం పంక్ ఓడిపించి మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవాలి, అండ్ మన రోమన్ రైన్స్ కోడీ రోడ్స్కి ఓడిపించి అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలవాలి. ఇది ఫ్యాన్స్ డిమాండ్ బాస్. మళ్ళొకసారి రోమన్ రైన్స్కి యాజ్ ఎ డబుల్ ఛాంపియన్ చూడాలనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ రోమన్ రైన్స్ రాలో కోడీ రోడ్ సైడ్ చూసి సీఎం పంక్ సైడ్ చూసి ఈ టైటిల్ నా షోల్డర్ పైన మస్తు ఉంటుందని చెప్పిండు కదా, ఇద్దరు చూసి చెప్పిండు కదా. ఇక అక్కడ నుంచి ఈ రూమర్స్ వస్తాయి, ఇక డబుల్ ఛాంపియన్ అవుతాడా ఏంది రోమన్ రైన్స్ మళ్ళీ ఒకసారి అని ఈ టైంలో రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, రోమన్ రైన్స్ మళ్ళొకసారి డబుల్ ఛాంపియన్ అయితే మంచిదా, లేదా రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఓకేనా అసలు మేనియా కోసం? సరే ఒక పని చేద్దాం, క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ ఇచ్చేయండి. క్లియర్ అంటే ఒకటే ఒక ఆన్సర్. నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా రోమన్ వర్సెస్ బ్రాక్ లెస్నరా, లేదా రోమన్ వర్సెస్ సీఎం పంకా, లేదా రోమన్ రైన్స్ వర్సెస్ కోడియా? మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినా కదా, ఒకవేళ బ్రాన్ బ్రేకర్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తే ఇక రోమన్ రైన్స్ సీఎం పంక్తో ఫైట్ చేస్తాడు, అండ్ కోడీ అండ్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ కావచ్చు. ఈ టైప్లో స్టోరీ వెళ్ళొచ్చు. లేదా కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలంటే ఇక మన సీఎం పంక్ ఓవర్తో ఫైట్. ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ అక్కడ బిజీ ఉంటే బ్రాక్ లెస్నర్తో, సీఎం పంక్ ఫ్యూడ్ ఓవర్తో ఉంటుంది, అది చూడాలి కదా. మేబీ నేను ఎవరైనా పేరు మర్చిపోయితే ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ రోమన్ రైన్స్ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తే స్టోరీ లైన్ ప్రకారం కామెంట్ చేయండి. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ నేను ఎందుకు అంటున్నా అంటే ఇలా మధ్యలో స్టోరీ ఉంది. ర్యాండీ ఆర్టన్ ఆ టైం నుంచి ఆ టైటిల్ సైడ్ చూస్తున్నాడు. ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ మధ్యలో లెగసీ హిస్టరీ ఉంది. సో అందుకని ఇలా స్టోరీ ఉంది. చెప్పడానికి ఏదో ఒక పేరు చెప్పొచ్చు, సీఎం పంక్ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తాడానికి స్టోరీ ఉండాలి.
కోడీ అండ్ ర్యాండీ ఆర్టన్ అంటే ఒక స్టోరీ ఉంది. సో అందుకని చెప్పినాను మేబీ రోమన్ వర్సెస్ CM Punk, కోడీ వర్సెస్ ర్యాండీ అండ్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ సమయాలు. లేదంటే ఇప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారం మీరేమంటారు? ఇప్పుడు రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ పైన రూమర్స్ ఉన్నాయి. నేను ఇది కాదని ఎప్పుడు చెప్పాను, ఎందుకంటే రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఇది ఇప్పటి నుంచి కాదు. రోమన్ రేన్స్ ఆ టైటిల్ ఓడిపోయినప్పటి నుంచే ఇలా మధ్యలో 3వ మ్యాచ్ జరుగుతుంది అని రూమర్ అప్పటి నుంచే ఉంది బాస్. సో అందుకని నేను ఎప్పుడు ఈ మ్యాచ్కి మాత్రం లైట్ తీసుకోను. ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు. ఏ మ్యాచ్? రోమన్ వర్సెస్ కోడీ. అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది బాస్. ఇప్పుడు రసల్మేనియా టైం వచ్చింది, ఇప్పుడు చాలా దగ్గర వచ్చేసింది ఇక ఆల్మోస్ట్. ఇక ఇప్పుడు జనవరి వస్తే ఇక రోడ్ టు రసల్మేనియా స్టార్ట్ అయిపోతుంది. క్లోజ్ వచ్చేసినాం ఇక మనం ఆల్మోస్ట్, కొంచెం టైం ఉంది. సో అందుకని ఇలాంటి చాలా అంటే చాలా పిచ్చి పిచ్చి రూమర్స్ వస్తున్నాయి. సో మీరు చూసేసే ఉంటే మీరు ఏ మ్యాచ్ ఏది చూస్ చేస్తారో మీరు కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.